శ్రీరామ జయ రామ జయ జయ రామ. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను మీ శ్రావణి. సో అందరూ శ్రీరామనవమికి ఎన్నెన్నో పూజలు చేస్తూ ఉంటారు. ఆ స్వామివారి కటాక్షం కోసం, ఆయన సేవలో ఉండటానికి ఒక్కొక్కరు ఒక్కొక్క భక్తి మార్గంలో చూస్ చేసుకుంటారు. కానీ వందన అనే ఒక ఆవిడ మాత్రం ప్రత్యేకంగా ఆ స్వామివారి కళ్యాణ మహోత్సవం అంటే శ్రీరామనవమి రాకముందు నుండే తన స్వామివారి కోసం, ఆ స్వామివారి కృప తన మీద ఎప్పటికీ ఉండాలని, ఆ స్వామివారి సేవలో ఉండడానికి తను బియ్యం గింజల పైన శ్రీరామ అని రాసి వాటిని 132 పుణ్యక్షేత్రాలకి పంపిణీ చేస్తూ ఉంటారు. సో ఆ వందన గారి ఇంటికి అయితే వచ్చేసాను. ప్రజెంట్ అక్కడే ఉన్నాను. లోపలికి వెళ్ళి ఏం చేస్తుంటారు, అసలు 2016 నుండి 2026 వరకు ఇన్ని రోజులు ఆమె చేసిన బియ్యం గింజలు ఎలా వాడుతున్నారు, తను ఎంత కష్టపడి ఆ స్వామివారి కోసం అందిస్తుంది అనేది తెలుసుకుందాం. హైదరాబాద్ చందానగర్లో నివాసం ఉంటున్న చలువాది మల్లి విష్ణు వందన 2016లో బియ్యపు గింజలపై శ్రీరామనామ లిఖిత మహాక్రతువును ప్రారంభించారు. అప్పటి నుంచి నిర్విరామంగా ఈ క్రతువును కొనసాగిస్తూ 2026 నాటికి దశాబ్దం పూర్తి చేసుకుంది. ఈ 10 ఏళ్లలో ఆమె ఏకంగా 12,22,222 బియ్యపు గింజలపై శ్రీరామనామాన్ని లిఖించారు. ఒక్కో గింజపై పవిత్రమైన ఆ తారక మంత్రాన్ని ఎంతో శ్రద్ధతో, భక్తితో రాసి భగవద్భక్తి ఎంత లోతుగా ఉందో చూపించారు. సో అమ్మా నమస్తే. నమస్తే అమ్మా, జై శ్రీరామ్. అసలు 2016లో ఈ ఐడియా ఎలా వచ్చింది, అంటే బియ్యం గింజలో ఆ స్వామివారి పేరు ఉండాలి అని ఆలోచన ఎలా వచ్చింది? మా శ్రీవారు చెప్పారండి, భక్తి ఓపిక ఉంటేనే ఇది సాధ్యమవుతుంది, నువ్వు రాయగలుగుతావు, చెయ్యి అని చెప్పారు. సరే ఫస్ట్ ఓకే చేసేసాను. కానీ ఇది రాయాలంటే నా కుటుంబం అనుగ్రహమే కాదు, స్వామివారి అనుగ్రహం ఉండాలి. ఆ ఉండబట్టే సరే చేస్తానని చెప్పాను. మధ్యలో చాలా అవాంతరాలు వచ్చాయి. స్వామి మన భక్తిని పరీక్ష పెట్టడం అన్నమాట. ఆ పరీక్ష పెట్టడంలో నేను వదలలేదు. స్వామి ఇంకా నాకు నువ్వే దిక్కు, నేను ఏ పని ఎత్తుకున్నా చిన్నప్పటి నుంచి భక్తిభావంతో ఉన్నాను, ఇలా రాయాలి, ఇలా చేయాలి అని చెప్పి నేను మనస్ఫూర్తిగా స్వామివారిని శరణు వేడాను. ఆయన లైట్లోంచి నాకు రేసెస్ పంపించారు. కంటికి కళ్ళు కనిపించకుండా వచ్చాయి. ఆ రేసెస్ పంపించడంతో దశాబ్ద కాలం స్వామి అనుగ్రహంతో ఈ సేవని పూర్తి చేశాను. కాకపోతే వనవాస భక్తి అని చెప్పి ఇంకా 4 ఏళ్ళు కొనసాగించాలి దీన్ని. ఆ స్వామి నాకు ఆయురారోగ్యాలు ఇస్తే కానీ ఈ సేవను చేయలేము. ఎంత భక్తి ఉన్నా సరే స్వామి అనుగ్రహం ఉండాలి. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఇక ఈ ఏడాది శ్రీరామనవమి కళ్యాణోత్సవం కోసం ఆమె ప్రత్యేకంగా 1,72,222 బియ్యపు గింజలపై రామనామాలను లిఖించి తలంబ్రాలను సిద్ధం చేశారు. వీటిని మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నిర్వహించే సీతారాముల కళ్యాణ మహోత్సవాలకు పంపించారు. ఇప్పటివరకు 132 ఆలయాలకు ఈ పవిత్ర తలంబ్రాలు చేరినట్లు ఆమె తెలిపారు. అయోధ్య ఒక ప్రాణ ప్రతిష్ఠ. ప్రతి చోట ప్రతిష్ఠ మాత్రమే అంటారు, కానీ అయోధ్యకు మాత్రం ప్రాణ ప్రతిష్ఠ చేశామన్నారు. మరి అలాంటి రాముడికి ప్రాణం పోసినప్పుడు మనము ఆ రాముడు నడయాడిన ఆ భారతదేశంలో ఉన్నప్పుడు మనము మన భక్తిని చాటుకోవాలి. అదేవిధంగా దేశభక్తి కూడా ఉండాలి మనకు. ప్రతి ఒక్కరిలో ఈ భక్తి రావడానికి ఈ మార్గాన్ని మేము ఎంచుకొని అందరినీ రామభక్తులుగా తీర్చిదిద్ది ఈ దేశాన్ని, ఈ యావత్ ప్రపంచాన్ని రామరాజ్యంగా మార్చాలి. దీనికి ఏమైనా నియమాలు ఉంటాయా? ఈ రాసే ముందు మీరు ఎటువంటివి అంటే థింగ్స్ చేస్తూ ఉంటారు, ఏవేవి చేయకూడదు, ఏవేవి చేయాలి? భక్తికి ఎటువంటి మలినము ఉండదండి. మనసుతో చేసే భక్తి, ఇది మనసుతో చేస్తాం. కేవలం మనసు ప్రదానం చేసుకుంటే అదే మనకు స్వచ్ఛమైన మడి ఆచారం, నిశ్చలమైన భక్తి. ఎందుకంటే రామదాస్ చూసారా ఎంత మంచి భక్తి, అన్నమయ్య చూసారా ఎంత మంచి భక్తి. వీళ్ళందరినీ మనం గురువులుగా తీసుకోవాలి. తరిగొండ వెంగమాంబ ఒక కేవలం స్త్రీ,
గొప్పగా ఇప్పుడు ముత్యాల హారతి, శబరిమాత ఎన్ని రోజులు ఆ స్వామి కోసం నిరీక్షణ చేసింది. ఏ ప్రతిఫలాపేక్షణ లేకుండా రాముడి కోసం రాముడు వస్తాడు, నీ శబరి ఎంగిలి పండ్లు తీసుకుంటాడు అన్నప్పుడు ఆమె ఎన్ని రోజులు రామ 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 అనింది. మరి వయసుకి నిమిత్తం లేదు భక్తికి. భక్తి ఎల్లప్పుడూ ఒకటేగా ఉంటుంది మనం చనిపోయేంత వరకు. ఇప్పుడు నేర్చుకోవాల్సిన యువత కానీ తల్లిదండ్రులకు కానీ ఒక్కటి నేర్చుకోవాలండి. మన పిల్లలకి నిజమైన ప్రేమ భక్తి చూపిస్తే వాళ్ళు కూడా మనకు నిజమైన ప్రేమ భక్తి చూపిస్తారు. మనం నటన చేస్తే వాళ్ళు కూడా నటనే చేసి చూపిస్తారు. అందుకని మనము ప్రతిఫలం ఆశించకుండా మన కుటుంబం కోసమైనా మనం మారాలి, మంచి చెప్పాలి. ఈ దేహానికి దైవ చింతన అవసరం. కొంతమంది అంటారు భగవంతుడు నాకేమిచ్చాడు అని. అసలు భగవంతుడికి మనం ఏమిస్తున్నాం అనేది కూడా మనం తెలుసుకోవాలి. ఎందుకంటే భగవంతుడు మనకు అన్ని అవయవాలు మంచిగా ఇచ్చాడు. ఆ ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞతతో మనము భక్తిని మాత్రమే ఇవ్వగలుగుతున్నాం. మనమేం మన ఆస్తులను అడగలేదు. భగవంతుడు నిన్ను కష్టపడి నాకు ఇన్ని నైవేద్యాలు పెట్టు అని చెప్పలేదు. నీ ధర్మాన్ని నువ్వు సక్రమంగా చేయి, అంతేకాని దేని గురించి ఆలోచించకు. చాలామంది నాకేం సుఖం ఇచ్చారు, ఏం సంతోషం ఇచ్చాడు భగవంతుడు అంటాడు. ఇంకేమిస్తాడండి భగవంతుడు? మనిషికి ఆయురారోగ్యాలే ఐశ్వర్యం. అవి ఉంటేనే కదా మనం డబ్బులు సంపాదించాలన్నా ఏం చేయాలన్నా కూడా. భగవంతుడు నన్ను ఆశ్రయించు, నన్ను ఆశ్రయించకపోతే నేను రాయిలాగే ఉంటాను. నువ్వు నన్ను దేవుడిగా గుర్తిస్తేనే నీకు వరాలను ఇస్తాను అని శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు. నేను రామనామాన్నే పట్టుకోమని ఎక్కడా చెప్పలేదు. ఏ నామమైనా శరీరానికి ఒక 10 నిమిషాలు అవసరం. ఆ 10 నిమిషాలు మనస్ఫూర్తిగా దైవాన్ని ప్రార్థించండి, మన కుటుంబాన్ని రక్షించండి, మన దేశాన్ని కాపాడండి. అమ్మ, ఇప్పుడు ఒకవేళ స్టార్ట్ చేశారనుకోండి, శ్రీరామనవమి రాకముందు నుండి ఎన్ని రోజుల ముందు నుండి ఈ ప్రయత్నం చేస్తుంటారు? అంటే ఫస్ట్ టైం చేసినప్పుడు ఎలా అనిపించింది, ఆఫ్టర్ 10 years ఎలా అనిపించింది? ఫస్ట్ టైము నవంబర్ 21, 2016 మొదలుపెట్టాను. అప్పటి నుంచే లక్షల్లో రాస్తున్నాను. కానీ ఈసారి గొప్పగా ఒక ఆలోచన వచ్చింది. 108 ఆలయాలకి ఈ రామనామాలని ఒకటే అభిజిత్ లగ్నంలో స్వామివారికి అందరూ సమర్పిస్తారు. అలా సమర్పిస్తే ఎలా ఉంటుంది అని నా ఊహలో నేను ఊహించుకున్నప్పుడు ఇంతమంది రామభక్తుల్ని నేను సేకరించుకోగలనా అని ఒక చిన్న సందేహం కూడా వచ్చింది. భగవంతుడు నీకెందుకు, నేనున్నాను, నీ సంకల్పాన్ని నేను నెరవేరుస్తానని చెప్పి 108 ఆలయాలు అనుకున్న నేను 132 రామ భక్తుల చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని భగవంతుడు శ్రీకారానికి అంగీకరించాడు. అదే నిదర్శనం రామభక్తికి. అమ్మ, ఇవి ఎక్కడ యూజ్ చేస్తుంటారో, ఒకవేళ తలంబ్రాలు కానీ అక్షంతలుగా యూజ్ చేసిన తర్వాత వీటిని ఏం చేయాలి? తలంబ్రాలుగా ఉపయోగించిన తర్వాత వీటిని భక్తులందరికీ పంచిపెడతారండి. వీటిని మనము శ్రీరామ ప్రసాదంగా మన ఇంటికి తీసుకొచ్చుకుంటాం. మన ఇంట్లో ఎవరైనా అనారోగ్యంతో ఉన్నా, పిల్లలు మాట వినకపోయినా, మనకు కొంచెము ధనానికి లోటైనా ఈ శ్రీరామనామ అక్షంతల్ని మనం కుటుంబంలో తెచ్చిపెట్టుకొని బాగలేని వాళ్ళకి 2 అక్షంతలు అలా శ్రీరామ రక్ష అని వాటిని వినియోగిస్తే తప్పకుండా ఫలితం ఉంటుంది. అలాగే స్వామి, నేను దీన్ని ఈ సంకల్పాన్ని చెయ్యాలి అనుకుంటున్నాను, ఇట్లా ధర్మంగా చూడాలి అనుకుంటున్నాను అని మనము మన శిరస్సు పైన కూడా 2 అక్షంతుల్ని వేసుకొని స్వామివారికి చేస్తే ఆ స్వామివారు ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి ఆ కార్యక్రమాన్ని ఆయన చేసే విధంగా ముందుకు నడిపిస్తాడు. భగవంతుడు ముందుగానే మనకు కనిపించడండి. ఏ మానవ రూపంలోనో ఎవరి ద్వారానో మనకు సందేశాన్ని ఇస్తాడు. అది మనం గ్రహించుకోవాలి. దేవుడు ఎవ్వరికీ ప్రత్యక్షంగా కనిపించడు, కానీ భక్తి ఉన్న వాళ్ళకు మాత్రం సూక్ష్మ నేత్రంలో వాళ్ళకు కనిపిస్తాడండి. మనం అది చూడాలి. శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఎలా విశ్వరూపం చూపించాడో మనకు కూడా చూపిస్తాడు. దాన్ని మనం గుర్తించాలి. ఎప్పుడు గుర్తిస్తాము అంటే మనం సేవలో ఉంటేనే గుర్తిస్తాం. సేవ చేయడం వేరు, నటించడం వేరు. మొదలుపెట్టినప్పుడు ఎలా అనిపించింది? మీరు చేస్తారు, ఇది 10 years వరకు కొనసాగుతుందని అనుకున్నారా?
లేదండి, ఒక్క సంవత్సరం చేస్తాం అనుకున్నా. నేను రాయలేకపోతే మా వారు వండుకొని, నువ్వు 10 గింజలు రాయి, 100 గింజలు రాయి, లేదా 200 రాయి, డిసప్పాయింట్ అవ్వద్దు అని నన్ను ఎంకరేజ్ చేశారు. అలాంటిది 10 గింజలు 200 గింజలతో మొదలయ్యి ఈరోజు 12 లక్షల గింజల పైన ఈ రామనామాన్ని రాస్తే నాకు చెప్పలేని ఆనందం. అంటే ఆ భక్తికి ఇంకా స్వామే నాకు అండ. ప్రతి మనిషికి స్వామివారే జీవరక్ష. ఎన్ని రోజుల పాటు రాస్తూ ఉంటారు? ఈ సంవత్సరం మాత్రం 8 నెలల కఠోర దీక్షతో చేశానండి. ఎందుకంటే ఇన్ని ఆలయాలకి ఇవ్వాలి. ఎందుకంటే కొంచెం ఇస్తే ఎవరికీ తృప్తి ఉండదు. కొంచెం బాగా 1250, పురాతన ఆలయాలంటే 2000, ఇంకొంచెం పెద్ద 400 నాటివి అలా చెప్తుంటారు కదా, వాళ్ళకి 3000. కామన్గా అయితే 1250 బియ్యపు గింజల పైన శ్రీరామాన్ని రాసి వాళ్ళకి పంపించాను. ఎందుకంటే 7 కలర్స్తో రాశాను. స్వామివారికి ఇంద్రధనస్సు అంటే ప్రత్యక్షంగా అది ఎక్కడా మనకు కనిపించదు, ఆకాశంలో మాత్రమే కనిపిస్తుంది. ఆ ఇంద్రధనస్సుకి ఒక ప్రత్యేకత ఉంది. అందుకని నేను 7 రంగులతో శ్రీరామనామాలు రాస్తే ఎలా ఉంటుంది అని చెప్పి దాంతో ఆ స్వామివారి అనుగ్రహంతో రాయగలిగాను. శ్రీరామ జయ రామ జయ జయ రామ. 2016లో ప్రారంభమై ఇప్పటి వరకు ఒంటిమిట్ట, భద్రాద్రి, హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా మొత్తం 317 ఆలయాల్లో నిర్వహించిన సీతారామ కళ్యాణోత్సవాల్లో ఆమె లిఖించిన తలంబ్రాలు సమర్పించడం ఎంతో ఆనందంగా ఉందని వందన చెబుతున్నారు. శ్రీరామ జయ రామ జయ జయ రామ. ఏబిఎన్ ప్రేక్షకులకు అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో చూసారు కదా ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.